అయిపోతుంది ఎలా ఎలా ఈరోజు రాంబతపురం మండలంలో జరిగిన ఒక 6 నెలల బేబీకి జరిగిన విషయం మీద చాలా బాధాకరం అనే విషయం. దాని గురించి చాలా అందరూ ఇలాంటి అంటే విజయనగరం జిల్లా ఎంతో ప్రశాంతమైన జిల్లా, అలాంటి జిల్లాలో ఆ రకంగా జరగడం చాలా బాధాకరంగా నేను భావిస్తున్నాను. నిర్దోషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకొని ఎస్పీ గారు కస్టడీలో తీసుకొని ఆల్రెడీ దాన్ని నిర్ధారించి ఆయన పైన ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అటెంప్ట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కస్టడీలో తీసుకొని రేపు కోర్టుకి ఎప్పుడైతే కోర్టుకి కూడా సబ్మిట్ చేసి ఆయనకి శిక్ష పడే విధంగా చర్య తీసుకోమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బేబీ కండిషన్ అయితే కొంచెం పర్వాలేదు, షీస్ యాక్టివ్, ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో బేబీకి కూడా ఇవ్వడం జరిగింది. సరైన డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా పూర్తిగా అధ్యయనం చేసి బేబీ అయితే కొంచెం హెల్తీగానే పర్వాలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ వీ షుడ్ కండెమ్. అండ్ ఇలాంటిది మనం బేబీ ఏదైతే అంటే ప్రతి ఆడపిల్లని కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ని కానీ మీరు కొంచెం ఆలోచన చేసుకోండి. బేబీ ఎవరి దగ్గర అయితే 18 ఇయర్స్ ఉన్న బేబీ ఎవరున్నా, చిన్నపిల్లైనా ఏ అమ్మాయి అయినా కూడా మనం వాళ్ళని ఎవరు కస్టడీ చూస్తున్నారని కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి మదర్ కూడా ఇది ఉండాల్సిన అవసరం ఉంది. సొంత రిలేషన్ అయినా కూడా ఈ రకంగా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. సంఘానికి ఇలాంటి మనుషులు ఏ రకంగా కూడా మంచిది కాదు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది నిన్న నైట్ జరిగింది. అయితే ఒక 5-6 ఓల్డ్ మంత్ బేబీ మీద రేప్ అనేది ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే ఈ పని చేశారో వారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అండ్ అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఫోన్ చేసి ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకొని వారు తగిన శిక్ష డెఫినెట్గా ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా మీడియా నుంచి ప్లీజ్ సహకరించండి. బేబీ అయినా, మదర్ అయినా, ఫొటోస్ అయినా, వీడియోస్ అయినా, ఇంటర్వ్యూస్ అయినా తీసుకోకుండా ఉంటే మీ అందరికీ కూడా ఒక బాగుంటుంది. ఎందుకంటే చైల్డ్ని ప్రొటెక్ట్ చేయటం చాలా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. చైల్డ్ ఐడెంటిటీని మనం బయట పెట్టకూడదు. దేర్ఫోర్ వాళ్ళ మదర్నైనా, గ్రాండ్ మదర్నైనా ఈ విధంగా కూడా ఇంటర్వ్యూస్ చేయటం కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్లీజ్ చేయకండి. బికాజ్ చైల్డ్ ఫ్యూచర్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. మనం బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలి.